ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పవన్ షెడ్యూల్ బిజీగా ఉండటం, షూటింగ్ లేటుగా కొనసాగడంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్గా జూలై 24న హరిహర వీరమల్లు మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్కు సిద్ధమవుతుంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ ప్రోగ్రామ్ను మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ వస్తారని టాక్ వినిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు అనే ధీరోదాత్తమైన యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్లో భారీ యాక్షన్ సీక్వెన్స్లు, కీరవాణి సంగీతం, 17వ శతాబ్దం మొఘల్ నేపథ్యంలో అద్భుతమైన విజువల్స్ ఉంటాయని టాక్. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి పాల్గొంటే ఈ సినిమాకు మెగా బూస్ట్ వస్తుందని, అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. జూలై 3న నిర్వహించే ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేసి అభిమానుల్లో కొత్త జోష్ నింపాలని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే చిరంజీవిని చీఫ్ గెస్ట్గా వస్తారని న్యూస్ వైరల్ అవుతుంది. ఈ గాసిప్ నిజమైతే చిరంజీవి సమక్షంలో జరిగే ఈ ట్రైలర్ లాంచ్ హరిహర వీరమల్లుకు భారీ బజ్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. హరిహర వీరమల్లు ఈవెంట్కు చిరి వస్తారా లేక పవన్ చేతుల మీదే ట్రైలర్ లాంచ్ చేస్తారా అనేది చూడాలి. ఈ భారీ పీరియాడిక్ డ్రామాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేస్తున్నారు. బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో, నిధి అగర్వాల్, నర్గిస్ ఫక్రీ, సత్యరాజు వంటి తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ లాంచ్కు చిరంజీవి చీఫ్ గెస్ట్గా వస్తే సినిమాకు ఇంకా హైప్ రావడం పక్కా అంటున్నారు. అభిమానులు మొదటి నుండి ఈ సినిమాకు కావాల్సినంత హైప్ రాలేదు అని బాధపడుతూ ఉన్నారు. ఈ చిత్రం ప్రకటించిన కొత్తల్లో మంచి క్రేజ్ ఉండేది. కానీ ఆ తరువాత రిపీట్గా వాయిదాలు పడుతూ రావడంతో ఆ క్రేజ్ కాస్త తగ్గిపోయింది. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆశలన్నీ ట్రైలర్ పైనే పెట్టుకున్నారు. నేడు ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.